నమస్తే, నేను మధు. నిన్న జరిగినటువంటి ఒక కారు ప్రమాదంలో ఒక యంగ్ హీరో, ఒక యంగ్ సినిమాటోగ్రాఫర్ మృతి చెందడం జరిగింది. ఇది నిజంగానే టాలీవుడ్ కు తీరని లోటుగా తెలుస్తుంది. ఇంతకీ ఎవరు ఆ యంగ్ హీరో, ఎవరు ఆ సినిమాటోగ్రాఫర్, అసలు ఏం జరిగింది, ఈ ప్రమాదం ఎలా చోటు చేసుకుంది, ఎక్కడ జరిగింది, ఈ విషయాలన్నీ తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, ఈ మధ్య కాలంలో చూస్తుంటే ఇండస్ట్రీ వాళ్ళనే కాదు, బయట వాళ్ళ విషయానికి వచ్చినా సరే, ఈ మధ్య ఈ కారు ప్రమాదాలు అంటే ఈ రోడ్డు ప్రమాదాలు ఎక్కువగానే జరుగుతున్నాయి. ఇప్పుడు ఒక యంగ్ హీరో అండ్ ఒక యంగ్ సినిమాటోగ్రాఫర్ ని టాలీవుడ్ కోల్పోవడం జరిగింది. ఎవరు సార్ వాళ్ళు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు ఈ ఇష్యూ ఎలా జరిగింది? భరత్ కాంత్ అని చెప్పేసి అప్కమింగ్ హీరో, ఆల్రెడీ ఒక సినిమా చేశాడు, టాలెంట్ ఒక సినిమా. ఇంకో అతను త్రిలోక్ అని చెప్పేసి కెమెరామెన్, కొన్ని సినిమాలకు కూడా పనిచేశాడు. తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన ఇద్దరు కూడా ఈ హైదరాబాద్ దగ్గరలో ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు దగ్గర రోడ్డు ప్రమాదంలో తాను వస్తున్నటువంటి కారుకు వెనక నుంచి వచ్చేసి ఒక కంటైనర్ గుద్దేసింది. సో దురదృష్టవశాత్తు వాళ్ళు అక్కడికక్కడికే మరణించినట్టుగా మనకైతే వార్తలు అందుతున్నాయి. నిన్నగాక మనం చూసాం సూపర్ గుడ్ అధినేత ఆర్బి చౌదరి గారు కూడా రోడ్డు ప్రమాదం, తానేమో తన స్వగ్రామానికి వెళ్తూ అక్కడ రాజస్థాన్ పరిసర ప్రాంతంలో యాక్సిడెంట్ అయింది. వీళ్ళు సొంత గ్రామం నెల్లూరు ఏదో ప్రాంతానికి వెళ్ళి వస్తూ యాక్సిడెంట్కి అయింది. వీళ్ళే కాదు, చాలా వరకు సినీ పరిశ్రమలో ఈ యాక్సిడెంట్ మరణాలు ఎక్కువగానే ఉన్నాయి. కళ్యాణ్ రామ్ బ్రదరు కోట శ్రీనివాసరావు కుమారుడు బాబుమోహన్ కుమార్, ఇవి రెండు అయితే ఎంత బాధాకరం. అయితే బాబుమోహన్ అండ్ కోట శ్రీనివాసరావు ఇద్దరికి కూడా స్పోర్ట్స్ బైక్ మీదనే అదే ఔటర్ రింగ్ రోడ్ మీదనే యాక్సిడెంట్ అయి చనిపోయారు. సహజంగా ఏంటంటే ఔటర్ రింగ్ రోడ్ మీద స్పీడ్ కంట్రోల్ ఉండదు. అంటే స్పీడ్ కంట్రోల్ చేయమని వాళ్ళు స్పీడ్గా పెడతారు, కానీ ఎవరు కూడా ఉండరు. దాంతోపాటు దాని మీద ఆకతాయిలటువంటి డ్రైవింగ్ ఎక్కువగా ఉంటుంది. అంటే చాలా స్పీడ్గా వెళ్తూ స్పోర్ట్స్, ఈ బైక్ రేసులు, కార్ రేసులు పెట్టుకునే వాళ్ళు, లేదా స్పీడ్గా పోవచ్చు, మనం ఈజీగా పోతాం అని చెప్పి ప్రతి ఒక్కరు కేర్లెస్గానే వెళ్ళడం. కానీ ఎవరికో ఎక్కడో సడన్గా ఏదన్నా అడ్డం వచ్చినప్పుడు ఏదన్నా చెప్పలేము, ఎదురుగా గుంట ఉండొచ్చు, రాయి ఉండొచ్చు, జంతువు కుక్క లాంటిది ఏదైనా అడ్డం వస్తుండొచ్చు. వాళ్ళు బ్రేక్ వేస్తే మాత్రం వెనక నుంచి వచ్చేయని ఏకంగా టపీమని కొట్టేసుకుంటూ పోతున్నాయి. ఇట్లాంటి యాక్సిడెంట్ చాలాసార్లు చూసాం. దురదృష్టవశాత్తు ఇట్లాగే సినీ పరిశ్రమ చాలా మంది చనిపోతున్నా, ఇవన్నీ జరుగుతున్నా పాపం డ్రైవింగ్ విషయంలో జాగ్రత్త తీసుకోకపోవడం, కొందరు జాగ్రత్త తీసుకున్నా మనం జాగ్రత్తగా ఉన్న ఎదుటివాడు కూడా జాగ్రత్త ఉండకపోవడం, ఇవన్నీ కూడా మరణానికి దారి తీస్తూ ఉన్నాయి. ఎక్కువగా సినీ పరిశ్రమలో ఎందుకో ఈ యాక్సిడెంట్ల పర్వం కనపడుతుందంటే, సినిమా వాళ్ళు ఖచ్చితంగా ట్రావెల్ చేయాల్సింది. ముఖ్యంగా ఏంటంటే షూటింగ్ దృష్ట్యా ఎప్పుడూ ట్రావెల్ చేయాల్సిందే కాబట్టి వీళ్ళకు యాక్సిడెంట్ ప్రాబబిలిటీస్ ఎక్కువగా అవుతూ ఉన్నాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకుని ఏం చేసుకున్నా విధివశాత్తు మనం ఏం చేయలేము కార్యక్రమం. కానీ సార్, ఇక్కడ చూస్తుంటే ఇంతకు ముందు కూడా మనం ఉల్లాసంగా ఉత్సాహంగా హీరో కూడా ఇదే విధంగా ఒక డైరెక్టర్, ఆ హీరో కూడా ఇలాగే యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. ఇంకా అప్పుడు వాళ్ళు స్టార్టింగ్ ఫిలిం అంటే ఒక ఫిలిం పూర్తి చేసుకుని ఇంకొక ఫిలింకి వెళ్తున్నారు. స్టార్టింగ్ కెరియర్లోనే ఇటువంటి దుర్మరణం పాలయ్యారు. సో ఇప్పుడు ఈయన కూడా భరత్ కాంత్ కూడా స్టార్టింగ్ కెరియర్లోనే ఒక టాలెంట్ అని ఒక సినిమా తీశారంతే, ఇక ఆయన కెరీర్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. మరి ఇటువంటి తరుణంలో ఇలా జరగడం అనేది నిజంగానే చింతించాల్సిన విషయం సార్. సో ఇట్లాంటివి జరగకుండా ఉండాలంటే ఏం చేయమంటారు? భరత్ కాంత్ నిజంగా కూడా ఒక సినిమా రిలీజ్ అయింది, దాంతోపాటు తను వెబ్ సిరీస్లలో బాగా రాణించాడు. హ్యాండ్సమ్గా ఉన్నాడు, చూడడానికి ముద్దుగా ఉన్నాడు, టాలెంట్ ఉంది, ఎంతో అంత కష్టపడుతున్నాడు కాబట్టి ఫ్యూచర్ ఉంది అనుకోవచ్చు. అంటే చూస్తున్న మనకే అనిపిస్తుంది, అంటే వాళ్ళు ఓన్ ఫ్యామిలీస్ వాళ్ళు కూడా ఎంత నమ్మకంగా ఉండొచ్చు. ఎదిగొచ్చిన కొడుకు మామూలుగా పోతేనే బాధ అనిపిస్తుంది. అట్లాంటి బ్రైట్ ఫ్యూచర్ నా కొడుకు కూడా సినిమా స్టార్లో అవకాశాలు వచ్చాడు కాదు, హిట్ అవుతున్నాడు అన్న ఆనందపడుతున్న వేళ ఇట్లాంటి విషాదం వినపడడాలు. మీరు అన్నట్టు ఉత్సాహంగా ఉల్లాసంగా హీరో కూడా బెంగళూరు ట్రావెల్ విషయంలోనే ఆయన యాక్సిడెంట్ అయి చనిపోయాడు. ఏదో కాస్ట్యూమ్స్ ఏదో తక్కువ పడితే వెళ్ళి రావడమో, డిజైనర్ కోసం పోతుంటే యాక్సిడెంట్ అయ్యింది. ఇవన్నీ వెళ్తూనే ఉంటాయి. నేను అంతకుముందు చెప్పినట్టు కూడా సినిమా వాళ్ళకు ట్రావెల్ కంపల్సరీ, ఎందుకంటే లొకేషన్ వివిధ రూపాల్లో ఎక్కడెక్కడో ఉంటుంది. అది లొకేషన్ చూసొస్తానికి సెలక్షన్ కోసం తిరగాల్సిందే, సెలక్షన్కి అయినా షెడ్యూల్ కోసం వెళ్ళాల్సిందే. వెళ్ళిన తర్వాత ఒక్కొక్కసారి ఏముంటుందంటే కొందరు 2-3 షిఫ్ట్లు చేస్తారు. అంటే ఒక 3 రోజులు ఎక్కడో రాజమండ్రిలో షూట్ అవుతుంటుంది, కానీ నెక్స్ట్ డే ఒక్కరోజు మాత్రం హైదరాబాద్లో షూటింగ్ ఉంటుంది. అలా అంతా ఇక్కడికి వచ్చేసి హైదరాబాద్ షూటింగ్ చేసుకొని మళ్ళీ హైదరాబాద్ నుంచి మళ్ళీ అక్కడికి వెళ్ళాలా, లేదా ఇంకో బెంగళూరుకో ఇంకొకటికో వెళ్ళాల్సి ఉంది. ట్రావెల్ కంపల్సరీ, తప్పదు, వృత్తిరీత్యా ట్రావెల్ చేయాల్సిందే. బట్ చేస్తున్నప్పుడు చేయాల్సిందే, అంటే జాగ్రత్త పడాల్సిందే. లేదా ప్లాన్ కూడా అంటే ఒక ట్రావెల్ అయిపోయిన తర్వాత ఇంకొక ట్రావెల్, అట్లా డేట్స్ అడ్జస్ట్ చేసుకునేలా ఉంటే బాగుంటుంది. కానీ ఏదన్నా కూడా
మనం అంటాం కదా, మృత్యువుని ఎవరు ఆపలేవు అన్నట్టు. జాగ్రత్తలు తీసుకొని ఉంటే బాగుంటుంది. జాగ్రత్తలు తీసుకోవడమే, అంతకు మించినటువంటి ఉత్తమ మార్గం లేదు. సో ఏదేమైనా సరే ఈ యంగ్ హీరో అండ్ ఈ యంగ్ సినిమాటోగ్రఫర్ మృతి పట్ల మొత్తం టాలీవుడ్ కూడా సంతాపం తెలియజేస్తున్నట్టు తెలుస్తోంది. సో మనం కూడా ఆయన యొక్క మృతి పట్ల సంతాపం తెలియజేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.